A and B enter into a partnership for a year. A contributes 1500 and B contributes 2000. After 4 months, they admit C, who contributes 2250. If B withdraw his contribution after 9 months, and how they share a profit of 900 at the end of the year అన్నాడు. ఏ మరియు బి ఒక సంవత్సరానికి భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తారు. ఏ అనే క్యాండిడేట్ 1500, బి అనే క్యాండిడేట్ 2000 పెట్టుబడిగా పెట్టారు. 4 నెలల తర్వాత వారు సిని చేర్చుకుంటారు. సి పెట్టుబడి 2250 అన్నాడు. 9 నెలల తర్వాత బి తన పెట్టుబడిని ఉపసంహరించుకుంటే వారు 900 రూపాయల లాభాన్ని ఎలా పంచుకుంటారో చెప్పండి అంటున్నాడు. ఓకేనా, సంవత్సరం చివరి అంటున్నాడు. మనకి టైం పీరియడ్ క్లియర్గా ఇచ్చాడు. ఏ అనే క్యాండిడేట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 12 మంత్స్ ఏ ఇన్వెస్ట్ చేశాడు. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు? 1500ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. బి అనే క్యాండిడేట్ 9 నెలల తర్వాత వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. ఏతో పాటు వచ్చి 9 మంత్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడు? బి 2000 ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా, నెక్స్ట్ 4 నెలల తర్వాత వారు సిని చేర్చుకున్నారు. 4 మంత్స్ తర్వాత మాత్రమే సి వచ్చాడు. టోటల్ 1 ఇయర్లో 4 మంత్స్ తర్వాత వచ్చిందంటే సి ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతాడు? కేవలం 8 మంత్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతాడు. ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేయగలుగుతాడు? 8 మంత్సే. అయితే ఆయన పెట్టుబడి ఎంత అన్నాడు? 2250 అని చెప్తున్నాడు. ఓకేనా, సి ఇక్కడ 2 zeros, ఇక్కడ జీరోస్ క్యాన్సిలేషన్ చేద్దామా? 0 క్యాన్సిల్ అవుతుందా? 0 క్యాన్సిల్. ఇంకేముంది టేబుల్? 5 టేబుల్ పోతుందా? 5 30s are 5 30s are 5 40s are 5 4s are 5 5s are. ఓకేనా, 5 3s are 15 కదా, 5 30s are. సో నెక్స్ట్ ఇక్కడ 5 6s are 5 6s are 5 8s are 5 8s are 5 9 టైమ్స్ పోతుంది. ఓకేనా, 12 6 8 9. ఇంకేముంది కామన్ టేబుల్? 4 ఉందా? 8 ఉందా? 12 6 are ఎంత? 72 అంటే 8 పోతుంది చూడండి. 8 క్యాన్సిల్ చేయొచ్చా? 12 6 are ఎంత? 12 6 are 72. 8 9s are 9 టైమ్స్ మిగులుతుందా? సో 9 9 9 9 క్యాన్సిల్ చేయొచ్చా? 9 9 ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది? ఇక్కడ 1 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ కూడా 1 మిగిలింది. సో ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ కూడా ఏం మిగిలిన 1 మిగిలింది. 1:1:1. ఓకేనా, సో 3 parts ఇన్వెస్ట్మెంట్ రేషియో 3 parts వచ్చింది. దాన్నే ప్రాఫిట్ రేషియో కనుక్కుంటే 3 parts 900 అయితే ప్రాఫిట్ ఎంత? వాళ్ళకి 900 కదా వచ్చింది. అప్పుడు వాళ్ళు లాభాన్ని ఎలా పంచుకుంటారంటే ఈచ్ క్యాండిడేట్ ఎంత పంచుకుంటున్నారు? 3 parts 900 అయితే 1 part ఎంత? 300 అవుతుంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 3s are 9, 1 3s are 300. ఈచ్ క్యాండిడేట్ ఎంత షేర్ చేసుకుంటున్నారు? అక్కడ 300 రూపీస్ని షేర్ చేసుకుంటున్నారు. ఓకేనా, క్లియర్ కదా. సి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 77. The greatest number which can divide 1356, 1868, 2764, leaving the same remainder 12 in each case. 1356, 1868, 2764 లను భాగించితే అతిపెద్ద సంఖ్య ప్రతి సందర్భంలోనూ శేషంగా 12 వదిలివేస్తుందంట. సో వీటిని ఒక పెద్ద సంఖ్య భాగిస్తుందని చెప్తున్నాడు. ఈ సంఖ్యలను ఒక పెద్ద సంఖ్య భాగిస్తుందని చెప్తున్నాడు. అలాగే భాగించగలిగే అతిపెద్ద సంఖ్య ప్రతి సందర్భంలోనూ ఎంత శేషాన్ని వదులుతుందంట? 12ని లీవ్ చేస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ 12 అనేది మనకి శేషంగా మిగులుతుంది అంటున్నాడు కదా. సో శేషంగా మిగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఇచ్చిన సంఖ్యలో నుంచి ఆ 12ని తీసేయండి, సరిపోతుంది. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ నెంబర్లోంచి 12 తీసేయండి. ఫస్ట్ నెంబర్లోంచి 12 తీసేస్తే ఏమవుతుంది మనకి? 1344 అవుతుందా? 1344. నెక్స్ట్ 1868లో నుంచి కూడా 12 తొలగించండి. 12 తొలగిస్తే అప్పుడు ఎగ్జాక్ట్గా అతిపెద్ద సంఖ్య ఎగ్జాక్ట్గా భాగిస్తుంది, ఎటువంటి శేషం మిగలదు. ఓకేనా, సి 1868లోంచి 12 తీసేస్తే 1856 వస్తుంది. 12 రిమూవ్ చేస్తే 1856. నెక్స్ట్ 2764 ఉందా? 2764లోంచి సేమ్ 12 రిమూవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2752 వస్తుంది. ఇక్కడ 44 ఉంది, 56 ఉంది, 52 ఉంది. లాస్ట్ 2 digits కొంచెం మీరు గమనిస్తే లాస్ట్ 2 digits 4తో డివైడ్ అయ్యే విధంగా ఉంది. సో 8తో అంటే లాస్ట్ 3 digits చూస్తే సరిపోతుందా? ఎందుకు చూడాలి అంటే ఈ సంఖ్యల యొక్క గసాబా కనుక్కోవాలి. గసాబా మీన్స్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడు సంఖ్యలను ఖచ్చితంగా భాగించే సంఖ్య మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది. ఓకేనా, సో ఇక్కడ 4 అంటే యూనిట్ డిజిట్ 4 ఉంది, 6 ఉంది, 2 ఉంది. సో ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 2 ఉన్న యూనిట్ డిజిట్ 0 ఉన్న ఆప్షన్ అయితే భాగించలేదు. యూనిట్ డిజిట్ 0 ఉన్న ఆప్షన్ అయితే ఖచ్చితంగా భాగించదు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూస్తే 64 అయినా అవ్వాలి, 124 అయినా అవ్వాలి, 156 అయినా అవ్వాలి. చూద్దాం.
సో లాస్ట్ 2 డిజిట్స్ గమనిస్తే 4తో డివైడ్ అవుతుంది. ఒకవేళ 8 చూద్దామా, లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి 344, 8 4s are 32, 8 3s are 24. సో ఇక్కడ 8 1s are 8 7s are 8 9s are 8 3s are ఎస్ అన్నిట్లో 8 పోతుంది కామన్గా. సో 8ని అప్లై చేయండి, అన్నిట్లో 8 పోతుంది కదా. 8 టేబుల్ చూద్దామా, 8 టేబుల్ కనుక చూస్తే 8 1s are 8, 54, నెక్స్ట్ మిగిలేది 8 8s are 8 6s are 48, 8 8s are 64. నెక్స్ట్ 8 2s are 16, 8 3s are 24, 8 2s are అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 8 3s are ఎంత 24, 24 అంటే 32, 8 4s are ఎంత 32, మళ్ళీ 8 4s are 32, 344 టైమ్స్ పోతుంది. 8 3s are 24 అవుతుంది, 24 పోతే 35, 8 4s are 32, 8 4s are 32. క్లియర్ కదా. మళ్ళీ ఇక్కడ కూడా కామన్గా ఏం పోతుంది 8 పోతుంది కదా. 8 తీసుకుందామా, 8 2s are 8 1s are. సో ఇక్కడ 8 2s are 16, 72, 8 9s are 72. నెక్స్ట్ ఇక్కడ 8 4s are 32, 8 4s are 32, 8 3s are 24. కామన్గా ఎంతవరకు పోతుంది 2 టైమ్స్ మాత్రమే 8 8 అనే 2 నెంబర్స్ అనేవి డివైడ్ చేయగలుగుతున్నాయి. ఇక్కడ చూడండి 21, 29, 43 ఈ మూడిట్లో కామన్గా పోయే టేబుల్ ఏది లేదు కాబట్టి సో మన ఎస్ఎఫ్ ఏమవుతుంది 8 8s are 64 అవుతుంది. ఓకేనా. సో ఎన్ని సంఖ్యల వరకు అయితే కామన్గా డివైడ్ చేయగలుగుతాయో ఆ సంఖ్యల యొక్క ప్రోడక్టే మనకి ఏమవుతుంది హెచ్సిఎఫ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. See the next question 78. There were 3 partners ABC in a business. Each had a share of profit in the proportion to their capitals. A's capital was 240 rupees అన్నాడు, B's capital was 640. A's share was 15 rupees in every 100 rupees అన్నాడు. Find B share of profit and C's capital. ఒక వ్యాపారంలో ఏబీసీ అనే 3 వ్యక్తులు భాగస్వాములు ఉన్నారంట. ఒక్కొక్కరు వారి మూలధన నిష్పత్తిలో లాభాలలో వాటాను కలిగి ఉన్నారు. ఏ యొక్క మూలధనం 240 రూపీస్ అన్నాడు, బి యొక్క మూలధనం 640 రూపీస్ అంట. ఏ యొక్క వాటా 15 రూపాయలు అన్నాడు, ప్రతి 100 రూపాయలకి 15 రూపాయలు వస్తుందంట ఏ యొక్క ప్రాఫిట్. అయితే బి యొక్క వాటా మరియు సి యొక్క మూలధనాన్ని కనుగొనండి. బి యొక్క వాటా అంటే బికి వచ్చే ప్రాఫిట్, సి అనే క్యాండిడేట్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది మన ప్రశ్న ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు చెప్పండి నాకు ఏ అనే క్యాండిడేట్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఏబిసి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ అనే క్యాండిడేట్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు 240 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ బి అనే క్యాండిడేట్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఇక్కడ 640 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. సి ఇన్వెస్ట్మెంట్ గురించి అడిగాడు, ఇక్కడ ప్రతి 100 రూపీస్ ప్రాఫిట్కి అంటే ముగ్గురు కలిసి 100 రూపీస్ షేర్ చేసుకుంటున్నారు. 100 రూపీస్ షేర్ చేసుకుంటే ప్రతి 100 రూపీస్ ప్రాఫిట్కి ఏకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నాడు 15 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. ఏకి ఎన్ని రూపీస్ అంట 15 రూపీస్ వస్తుంది అన్నాడు. సో ఈ 2 వాల్యూస్ని నేను కొంచెం రెడ్యూస్ చేయగలిగితే 0 0 క్యాన్సిల్ అయిపోతుందా. సో నెక్స్ట్ 8 3s are 54, 8 8s are 60, 8 8s are 64, 3:8 అవుతుందా. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్ రేషియోనా. సో 3 అనేది 15 అయితే అంటే ఇన్వెస్ట్మెంట్ 3 parts 15 అయితే 3 5s are 15, అప్పుడు 8 5s are ఎంత 40. అప్పుడు 100 రూపీస్ ఎవ్రీ 100 రూపీస్ ప్రాఫిట్లో ఏకి 15 రూపీస్ వస్తుంది, బికి 40 రూపీస్ వస్తుంది, టోటల్ ఎంత 55. అప్పుడు సి ప్రాఫిట్ ఎంత వస్తుంది మరి 45 రూపీస్ అవుతుందా. సో క్వశ్చన్ మనకి ఏమడిగాడు బి యొక్క వాటా అంటే బి యొక్క ప్రాఫిట్ ఎంత, బికి ప్రాఫిట్ ఎంత వస్తుంది ఎవ్రీ 100 రూపీస్కి 40 రూపీస్ వస్తుంది. చూడండి ఇక్కడ ఎవ్రీ 100 రూపీస్కి 40 ఉన్న ఆప్షన్స్ ఏముంది, ఒకటే ఉంది ₹40 ఇన్ ఎవ్రీ 100 రూపీస్ అన్నాడా. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ తోటి డి అనేది కరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా. ఎవ్రీ 100 రూపీస్కి ఏకి 15, బికి 40. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మనకి ఇప్పుడు సి ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి. యాక్చువల్గా అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు అవసరం లేదు, కానీ ఇక్కడ కనుక్కోవాలి కాబట్టి మీకు చెప్తున్నా. సి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 15 parts అనేది 240 అయితే ఓకేనా, 15 parts 240 అయితే సో ఇక్కడ మనకి ఇక్కడ గమనిస్తే మీరు 40 ఉంది 45 ఉంది, 40 ఉంది 45 ఉంది. అంటే ప్రాఫిట్ని ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటామా, ప్రాఫిట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ రేషియోనా. 40 అనేది 640 అవడానికి ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయాలి, మనం ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయాలి 16 టైమ్స్. 4 into 16 ఎంత 16 4s are 64, 640 టైమ్స్. సో అప్పుడు కూడా ఇక్కడ 16 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 16 5s are ఎంత 18, 16 4s are ఎంత 64 + 8 ఎంత 72, 720. సో అప్పుడు సి యొక్క ఇన్వెస్ట్మెంట్ మనకి ఎంత వస్తుంది 720 రూపీస్ వస్తుంది. ఆన్సర్ ఈస్ డి. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ 79. The average weight of a group of boys and girls is 38 అన్నాడు. Average weight of boys is 42, that of girls is 33. If the number of boys is 25,
దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ అన్నాడు. దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ అన్నాడు. సి బాలురు మరియు బాలికలు గల సమూహం యొక్క సగటు బరువు 38 అంటున్నాడు. అబ్బాయిల సగటు 42 అంట, అమ్మాయిల సగటు 33 అన్నాడు. అబ్బాయిల సంఖ్య 25 అయితే అమ్మాయిల సంఖ్య ఎంత అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఇద్దరి యొక్క కామన్ యావరేజ్ ఎంత ఉంది, 38 ఉంది. సో బాయ్స్ యావరేజ్ అన్నాడు, బాయ్స్ యావరేజ్ ఇచ్చాడు, గర్ల్స్ యావరేజ్ ఇచ్చాడు మనకి. వీటిలో అబ్బాయిల యొక్క సగటు బరువు ఎంత 42 అన్నాడు, బాయ్స్ యావరేజ్ ఎంత 42, గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత 33 అన్నాడు. ఖచ్చితంగా మిడిల్ వాల్యూ అనేది ఈ రెండు వాల్యూస్కి బిట్వీనే ఉంటుంది. ఓకేనా. సి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూద్దామా. 42, 38 డిఫరెన్స్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఓకేనా. 40లోంచి 38 పోతే 4 వస్తుంది. 38, 33 డిఫరెన్స్ ఎంత వస్తుంది, 5 వస్తుంది. 5:4 రేషియోలో ఉన్నాయి. ఓకేనా. అంటే మనకి ఇక్కడ వాళ్ళ యొక్క వెయిట్ యావరేజ్ నుంచి మనకి ఏమొచ్చింది, నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ రేషియో అనేది వచ్చింది. ఓకే. సి ఇక్కడ క్వశ్చన్లో మనకి అబ్బాయిల సంఖ్య గురించి ఏమని చెప్తున్నాడు, 25 అనేది బాయ్స్ అంటున్నాడు. అంటే 5 parts 25 అయితే 5 5s are 25, 5 parts 25 అయితే 4 parts ఎంత, 5 5s are 25, 4 5s are 20. సో ఆన్సర్ ఏమవుతుంది, 20 గర్ల్స్ ఉన్నారు. ఆప్షన్ ఈస్ ఏ. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 80. There are 4 numbers. Average of the first 3 is 15 అన్నాడు. Last 3 is 16. If the last number is 19, find the first number. 4 సంఖ్యలు ఉన్నాయంట. మొదటి 3 సంఖ్యల సగటు 15, చివరి 3 సంఖ్యల సగటు 16. చివరి సంఖ్య 19 అయితే మొదటి సంఖ్య ఏంటో చెప్పండి అన్నాడు. మొత్తం 4 సంఖ్యలు ఉన్నాయి. నేను XYZ అనుకున్నా, లేదంటే ABCD అయినా అనుకోవచ్చు, మన ఇష్టం, మనం ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. నేనేం చేస్తున్నా అంటే ఆ సంఖ్యలను 4 సంఖ్యలని ABCDగా కన్సిడర్ చేస్తున్నా. మొదటి 3 సంఖ్యల సగటు ఏమవుతుంది, ABC. సగటు అన్నాడు కాబట్టి సమ్మ ఏమవుతుంది, బై 3నా. సగటు అంటే బై 3, 3 అవతలకి వెళ్తే ఏమని చెప్పొచ్చు, 15 × 3 అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చివరి 3 సంఖ్యల సగటు అన్నాడు. చివరి 3 సంఖ్యలు అంటే BCD ఎంత వస్తుంది, చివరి 3 సంఖ్యల సగటు 16 అన్నాడు. సో 16 అన్నాడు కాబట్టి సో డైరెక్ట్గా నేను మల్టిపుల్ చేసేస్తున్నా వీటిని. 15 3s are ఎంత, చిన్న వాల్యూసే కాబట్టి మల్టిపుల్ చేయి. 15 3s are 45, 16 3s are ఎంత 48, 45 48, 16 3s are ఎంత 48, 15 3s are 45 ఇలా ఉన్నాయి. అయితే క్వశ్చన్ ఏమన్నా ఇంకేమి ఇచ్చాడు డేటా, చివరి సంఖ్య 19 అని చెప్తున్నాడు. చివరి సంఖ్య 19 అయితే మొదటి సంఖ్య చెప్పండి అన్నాడు. సో ఇక్కడ మొదటి సంఖ్య చివరి సంఖ్య, సో BC కామన్ ఉన్నాయి. అంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ రిమూవ్ చేయి. సో -A. సో ఏమవుతుంది, BB క్యాన్సిల్, C క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి మనకి ఇక్కడ, సో ఏం మిగిలింది, D - A మిగిలింది. D - A ఈజ్ ఈక్వల్ టు 48లోంచి 45 పోతే మిగిలే వాల్యూ ఏంటి, 3నే కదా మిగిలేది. సో 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చివరి సంఖ్య 19 అన్నాడు. D19 అని చెప్తున్నాడా. సో D19 ఇక్కడ ఉంచు, A అవతల తీసుకెళ్ళు, +A అవుతుంది. సో A ఈజ్ ఈక్వల్ టు 19, ఈ +3 ఇవతలకు వస్తే -3 అవుతుందా, -3. 90లోంచి 3 పోతే ఎంత అవుతుంది, 16 అవుతుంది. ఏ వాల్యూ ఎంత అంటే 16. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. The average age of 40 boys is 16.95 years. By the addition of a new boy, the average of the class is raised to 17 years అన్నాడు. Then what is the age of the new boy? 40 మంది అబ్బాయిలు సగటు వయసు 16.95 సంవత్సరాలు అన్నాడు. కొత్త అబ్బాయిని చేర్చడం ద్వారా తరగతి సగటు 17 సంవత్సరాలు అయిందంట. కొత్త అబ్బాయి యొక్క సగటు వయసు ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే 40 మెంబర్స్ యొక్క సగటు ఎంత అని చెప్తున్నాడు, 16.95 అన్నాడు. సో 40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ 16.95. కొత్త అబ్బాయిని చేర్చడం ద్వారా సగటు 17 అయింది అన్నాడు. ఇక్కడ 16.95 నుంచి 17 అంటే ఎంత పెరిగింది, 0.05 పెరిగింది. 0.05 పెరిగింది. ఎందుకని ఈ 19 ఇక్కడ 16.95కి 0.05 యాడ్ చేస్తేనే కదా మనకి 17 అయ్యేది. సో ఎందుకు పెరిగింది, అది ఒక అబ్బాయి రావడం వల్ల పెరిగింది. ఆ అబ్బాయి యొక్క ఏజ్ ఎంత అన్నాడు. సో ఒక అబ్బాయి రావడం వల్ల ఏజ్ పెరిగింది అంటే దాని అర్థం ఏంటి, అబ్బాయి ఏజ్ ఏమై ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ యావరేజ్ ఎంతైతే ఉందో అంత ఉండి అడిషనల్గా వాళ్ళందరికీ 0.05 ఇచ్చి అంత ఉందా. సో అదే కదా అతని ఏజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అబ్బాయి యొక్క ఏజ్ ఎలా ఉందంటే, సో ఆ 40 మెంబర్స్ యొక్క సగటు వయసు ఎంతైతే ఉందో అంత ఉండి అతను వచ్చిన తర్వాత ఈ 40 మెంబర్స్కి +1, అతను వచ్చిన తర్వాత ఈ 40కి +1 యాడ్ చేస్తే 41 మెంబర్స్ అవుతున్నారు కదా. అతని ఏజ్ ఎలా ఉంది, వాళ్ళ సగటు ఏజ్ ఎంతైతే ఉందో అంత ఉండి అతనితో కలిపి 41 మెంబర్స్కి ఒక్కొక్కరికి 0.05 ఇచ్చంత ఉంది. ఒక్కొక్కరికి 0.05 ఇచ్చంత ఉందంట. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, దీన్ని వాల్యూని 0.05ని 1/20గా తీసుకుంటామా. 1/20 అన్న 0.05 అన్న బోత్ ఆర్ సేమా. సో 1/20. సో ఇక్కడ గమనిస్తే ఇది అబ్బాయి ఏజ్ అవుతుంది. సో బాయ్ ఏజ్ అనేది ఇది అవుతుంది మనకి. ఓకేనా.
సి ఇక్కడ 20 అనేది 40లో ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా 1 టైం పోతుందా? సో 1/20 అంటే ఇంక అదే కదా 0.05 కదా రాసేది. అప్పుడు 0.05 అంటే 1.05, 16.95 1.05, 0 పాయింట్ యాడ్ అయితే 17 ప్లస్ 1 ఎంత ఇక్కడ 18 అవుతుంది. సో ఆ బాయ్ యొక్క ఏజ్ ఎంత అంటే మనకి ఇక్కడ 2 టైమ్స్ కదండి 40 అనేది. సి 20 2s are 40 కదా, 2 టైమ్స్ 2.05, 16కి 2 యాడ్ చేస్తే 18 అవుతుంది. 18 ప్లస్ 1 ఎంత 19. సో బాయ్ యొక్క ఏజ్ ఎంత అంటే 19 ఇయర్స్. ఆన్సర్ ఏంటంటే బి. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 82. The average temperature of Monday, Tuesday, Wednesday was 40 degree. The average for Tuesday, Wednesday, Thursday was 41 degree centigrade. And that for Thursday being 45 degree, what was the temperature on Monday? సోమవారం, మంగళవారం, బుధవారాల్లో సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. మంగళవారం, బుధవారం, గురువారాల్లో సగటు ఉష్ణోగ్రత 41 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. మరియు గురువారం 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నట్లయితే సోమవారం ఉష్ణోగ్రత అనేది ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సోమవారం అనేది ఎంత ఉందో చెప్పండి అంటున్నాడు. సి ఇక్కడ మీరు చూస్తే మండే, ట్యూస్డే, వెన్స్డే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఎంత యావరేజ్ ఉంది 40 ఉందా? సో సమ్ అంటే ఏమవుతుంది, ఈ బై 3 కాస్త అవతలకి వెళ్తే 40 × 3 అని చెప్పొచ్చు. నెక్స్ట్ మంగళవారం, బుధవారం, గురువారం అన్నాడు అంటే ట్యూస్డే, వెన్స్డే, నెక్స్ట్ థర్స్డే, టీహెచ్ మీన్స్ థర్స్డే యావరేజ్ ఎంత అని చెప్పాడు 41 అన్నాడు. సో సమ్ ఏమవుతుంది, సో బై 3 కాస్త అవతలకి వెళ్తే 41 × 3 అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా? సో నెక్స్ట్ ఏమన్నాడు, సోమవారం ఉష్ణోగ్రత ఎంత అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడు, గురువారం ఇచ్చాడు. గురువారం ఎంత అని చెప్తున్నాడు 45 డిగ్రీ. సో నీకు గురువారం 45 డిగ్రీ అయితే మండే ఎంత వస్తుంది అనేది అడుగుతున్నాడు. సి సో ఇక్కడ ఈ వాల్యూ 41, ఈ వాల్యూ ఎక్కువ ఉంది కదా, ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ రిమూవ్ చేయి. సో మైనస్ పై వాల్యూస్ని ట్యూస్డే, వెన్స్డే క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు నీకు మిగిలేది ఏంటి, థర్స్డే మైనస్ మండే ఈజ్ ఈక్వల్ టు 41 40, 3 కామన్ ఉంది కదా, 3 కామన్ ఉంది. 41 నుంచి 40 పోతే 1 × 3 ఏమవుతుంది 3 అవుతుంది. 1 × 3 3. సి ఇక్కడ నెక్స్ట్ టైం ఇచ్చాడు గురువారం 45 అన్నాడు. థర్స్డే 45, మండే కావాలి. మండే అవతల తీసుకెళ్ళు. ఈ +3 కాస్త యువతలకు వస్తే -3 అవుతుంది. 45 - 3 అంటే ఎంత 42. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది 42. ఓకేనా? క్లియర్ కదా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 83. A batsman has a certain average of runs for 16 innings. In the 17th inning, he makes a score of 85 runs, thereby increasing the average by 3. What is the average before the 17th inning అన్నాడు. ఒక బ్యాట్స్మెన్ 16 ఇన్నింగ్లకు నిర్దిష్ట సగటు పరుగులను కలిగి ఉంటాడు. 17వ ఇన్నింగ్లో అతను 85 పరుగుల స్కోర్ని సాధించాడు. తద్వారా సగటును 3 పెంచాడు. అయినా 7వ ఇన్నింగ్స్కి ముందు అతని సగటు ఎంత అన్నాడు. సో ఇక్కడ నువ్వు గమనిస్తే ఇక్కడ 16 ఇన్నింగ్స్ వరకు సమ్ యావరేజ్ ఉందంట. ఆ యావరేజ్ ఎంతో నాకు తెలియదు కాబట్టి నేను సమ్ ఏ అనే యావరేజ్ అనుకుంటున్నా. అంటే 16 మ్యాచెస్ వరకు అతను కొట్టిన పరుగుల యొక్క సగటు ఎంత అంటే ఏ అంటున్నా. అయితే నెక్స్ట్ టైం అన్నాడు 17th ఇన్నింగ్లో 17వ మ్యాచ్లో 85 స్కోర్ చేసిండు. దాని ద్వారా అతనికి ఏమైందంట, సగటు అనేది 3 పెరిగిందంట. సగటు 3 పెరిగింది అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే 17th మ్యాచ్లో 85 చేయడం వల్ల అతని యొక్క సగటు యావరేజ్ 3 పెరిగింది అన్నాడు. అంటే ఈ 3 పెరిగిందంటే దాని అర్థం ఏంటి, 85 స్కోర్ అనేది ఎలా ఉందంటే 85 స్కోర్ ఎలా ఉంది, ఇది వరకు 16 మ్యాచెస్ వరకు ఎంత యావరేజ్ అయితే ఉందో అంత ఉండి సో 16 + 17th మ్యాచ్ మొత్తం ఎన్ని మ్యాచెస్ 17 మ్యాచెస్కి ఒక్కో మ్యాచ్కి 3 యావరేజ్ పెరిగేంత ఉందంట. ఎంత పెరుగుతుందంటే యావరేజ్ 3 పెంచాడు అంటున్నాడు. 3 పెంచాడు అంటే 17 మ్యాచెస్కి ఇప్పుడు మ్యాచ్తో కలిపి 17 మ్యాచెస్కి ఒక్కో మ్యాచ్కి 3 పెంచేంత ఉంది. ఓకేనా? ఇది మనకి ఇప్పుడు పెంచేంత ఉంది. ఈ స్కోరే అతను కొట్టిన స్కోర్ అంటున్నాడు. ఎంత 85 అంటున్నాడు. క్లియర్ కదా? 85 అంటున్నాడు. అయితే మనకి ఏం కావాలి, ఇన్నింగ్స్ ముందు సగటు ఎంత. ఇన్నింగ్స్ ముందు సగటు అంటే ఏ వాల్యూనే కదా అడుగుతున్నాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సో 17 3s ఎంత 51. ఈ 51 అవతలకి వెళ్తే ఏమవుతుంది 34 అవుతుంది. సో ఇన్నింగ్స్ ముందు యావరేజ్ ఎంత అంటే 34. ఓకేనా? సో 17 3s ఎంత 51. సో 85 నుంచి 51 పోతే మిగిలేదు అంత ఇంకా 34. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 84. The ratio of present ages of mother and her daughter is 7:1. 4 years ago, the ratio of their ages was 19:1. What will be the mother's age 4 years ago from now అన్నాడు. ఓకేనా? 4 years ago from now. మదర్స్ ఏజ్ 4 years from now అన్నాడు.
తల్లి మరియు ఆమె కుమార్తె యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 19:1. ఇప్పటి నుండి 4 సంవత్సరాల తర్వాత తల్లి యొక్క వయసు అనేది ఎంత ఉంటుంది అన్నాడు. ఇక్కడ మదర్ అన్నాడు, మదర్ అండ్ డాటర్ యొక్క ప్రజెంట్ వయసులు ఎంత 7:1 అన్నాడు. 4 సంవత్సరాల క్రితం అన్నాడు. 4 సంవత్సరాల క్రితం అంటే ఫస్ట్ ఏదైతే పాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో, అంటే పాస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ తీసుకోవాలి ఆ రేషియోని. 4 years ఎగో వాళ్ళ రేషియో ఎలా ఉందంట 19:1 అన్నాడు. ప్రజెంట్ ఎంత ఉందన్నాడు 7:1 అని చెప్తున్నాడు. ప్రజెంట్ ఎంత 7:1. ఇక్కడ పాస్ట్ నుంచి ప్రజెంట్ అంటే ఏమవ్వాలి, ఖచ్చితంగా ఏజ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ రేషియో ఇంక్రీజ్ అయిందా, అవ్వలేదు. సో అవ్వలేదు అంటే ఏం చేస్తామంటే, అంటే ఈ రేషియోని మనం బ్యాలెన్స్ చేయాలి. ఈ డిఫరెన్స్ తీసుకోండి. 19:1 డిఫరెన్స్ ఎంత 18. ఈ డిఫరెన్స్ ఎంత తీసుకోండి 6. సో 6 1 జా 6 3 జా, ఇంకా దాన్ని రెడ్యూస్ చేయండి. క్యాలిక్యులేషన్ మనకు కొంచెం ఈజీ అవుతుంది. సో ఇక్కడ 1 × 19 ఎంత 19. సో 1 × 1 1. సో 3 7 జా మీన్స్ 21. 3 1 జా 3. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఇది మదర్ అవుతుంది, ఇది డాటర్ అవుతుంది. ఇక్కడ మదర్ డాటర్. సో ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. 2 పార్ట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది 4 years పట్టింది. 4 years పట్టింది. అయితే క్వశ్చన్ ఏమన్నాడు, ఇప్పటి నుండి 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మదర్ యొక్క ప్రజెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మదర్ ప్రజెంటేజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి 4 years యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో మదర్ యొక్క ప్రజెంటేజ్ అంటే ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోవాలి. 21 parts. సో 21 parts. ఓకేనా. 2 2s ఆర్ కదా. 21 2s ఆర్ ఎంత 42. 42 + 4 ఆఫ్టర్ 4 years అన్నాడు కదా. 42 + 4 ఎంత 46. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సి. నెక్స్ట్ 85. The age of Nishi and Vinny are in the ratio 6:5 respectively. After 9 years, the ratio of their ages will be 9:8. What is the difference of their ages now అన్నాడు. ఇక్కడ నిషి విన్నీల వయసుల నిష్పత్తి అన్నాడు. నిషి మరియు విన్నీల యొక్క వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు 6:5. అయితే 9 years తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎలా ఉందంట 9:8 అని చెప్తున్నాడు. 9:8 ఈ డేటా ఇచ్చాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, ఇప్పుడు వారి వయసుల మధ్య వ్యత్యాసం ఎంత. ఇప్పుడు అంటే ప్రజెంట్. సో డిఫరెన్స్ అన్నప్పుడు ప్రజెంట్ అన్న అదే వస్తుంది, ఫ్యూచర్లో అయినా అదే. ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ మధ్య ఒక డిఫరెన్స్ అనేది ఒక 5 years ఉంది. పాస్ట్లో డిఫరెన్స్ అంతే ఉంటుంది, ప్రజెంట్ డిఫరెన్స్ అంతే ఉంటుంది, ఫ్యూచర్లో తీసుకున్నా సరే డిఫరెన్స్ అంతే ఉంటుంది. ఓకేనా. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 5 + 3 8, 6 + 3 9. సేమ్ పార్ట్స్ ఉందా. సో 3 parts ఇంక్రీజ్ అవ్వడానికి మనకి 9 years టైం పడితే, సో 9కి 8కి డిఫరెన్స్ ఎంత 1 unit ఉంది, 1 part ఉంది. 6కి 5కి డిఫరెన్స్ ఎంత 1 part. నువ్వు ఈ డిఫరెన్స్ తీసుకున్న అదే ఆన్సర్ వస్తుంది, ఈ డిఫరెన్స్ తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. సో 1 part డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో 3 3s are 9, 1 3s are ఎంత 3 years. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అంటే 3 years గ్యాప్ ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సి 86. The sum of the ages of daughter and her mother is 56 years అన్నాడు. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ డాటర్ అండ్ మదర్ ఈజ్ 56 years. ఆఫ్టర్ 4 years ద ఏజ్ ఆఫ్ ద మదర్ విల్ బి 3 times ద ఏజ్ ఆఫ్ ద డాటర్ అన్నాడు. ఎట్ ద ప్రజెంట్ దేర్ ఏజెస్ ఆర్ అన్నాడు. ఒక కుమార్తె మరియు ఆమె తల్లి వయసులో మొత్తం 56 years అంట. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కుమార్తె వయసుకి 3 రెట్లు అన్నాడు. సో మదర్ అండ్ డాటర్ తీసుకుంటే 4 సంవత్సరాల తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత అన్నాడు ఆఫ్టర్ 4 years. ఇదే కదా చెప్తున్నాడు డేటాలో. ఇక్కడ 4 years తర్వాత తల్లి వయసు కుమార్తెకు 3 రెట్లు అంట. మదర్ ఏజ్ డాటర్ ఏజ్కి 3 times అన్నాడు. అయినా ప్రస్తుత వారి వయసులు అనేవి ఎలా ఉన్నాయి అన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏమి ఇచ్చాడు, ప్రజెంట్ మదర్ అండ్ డాటర్ ఏజ్ ఇచ్చాడు. చూడండి, ఒక కుమార్తె మరియు ఆమె తల్లి వయసుల మొత్తం అని చెప్తున్నాడు. అంటే ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు. ఆఫ్టర్ 4 years మాత్రమే మనకు రేషియో ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఏజ్ని 4 years వరకు పెంచుకోండి. అంటే 4 years వరకు తీసుకెళ్ళాలి. వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్లో ఏం చేయాలి 4 years ముందుకు తీసుకెళ్ళాలి. సో మదర్కి 4 years పెరుగుతుంది, మదర్కి 4 years పెరుగుతుంది, డాటర్కి 4 years పెరుగుతుంది. 4 + 4 ఎంత 8 years పెరుగుతుంది. సో 8 years అంటే 56 + 8 ఎంత 64 అవుతుంది. సో 4 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎలా ఉంది, రేషియో ఇలా ఉంది 3:1. అంటే 4 parts 64 అయితే 3 parts ఎంత 1 part ఎంత. ఓకేనా. సో అప్పుడు 4 years తర్వాత మదర్ ఏజ్ డాటర్ ఏజ్ అనేది మనకు వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 4 1s are 4 6s are 16 4s are 64, 16 3s are ఎంత 48, 16 1s are ఎంత 16. ఓకేనా. 4 years తర్వాత అలా ఉంది. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు, వారి ప్రస్తుత వయసులో అడిగాడు. ప్రస్తుత వయసులో అంటే ఏం చేయాలి నువ్వు 4 years తర్వాత అలా వాళ్ళ ఏజ్ ఉంది. సో
ఫ్యూచర్లో 4 ఇయర్స్ తర్వాత అలా ఏజ్ ఉంది, ప్రజెంట్ అంటే 4 ఇయర్స్ బ్యాక్ రావాలి కదా. సో 48 నుంచి 4 రిమూవ్ చేయి, 60 నుంచి 4 రిమూవ్ చేయి, అప్పుడు ఏమవుతుంది 44, 12 అవుతుంది. సో 44 and 12 ఉన్న ఆప్షన్ ఏముందో చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్లో 44 and 12 సెకండ్ ఆప్షన్లో ఉంది. సో డాటర్ ఏజ్ ఏమో 12 ఇయర్స్, మదర్ ఏజ్ ఏమో 44 ఇయర్స్. సో ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిజ్ మదర్ అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ 10 years ago హిజ్ మదర్ ఏజ్ వాస్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ సన్ అన్నాడు. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్? కుమారుని ప్రస్తుత వయసు అతని తల్లి ప్రస్తుత వయసులో సగం. 10 ఏళ్ల క్రితం అతని తల్లి వయసు ఆమె కొడుకు వయసుకి 3 రెట్లంట. అయినా ప్రస్తుతం కొడుకు యొక్క వయసు ఎంత అనేది ఇక్కడ అడిగాడు. అతని తల్లి వయసు ఆమె కొడుకు వయసుకి 3 రెట్లు. ఎప్పుడు అది? 10 ఏళ్ల క్రితం. సో ఇక్కడ సన్ మరియు మదర్ గురించి అడుగుతున్నాడు. అంటే మదర్ సన్ 10 years ago అన్నాడు. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అంటే గతంలో ఇచ్చిన డేటాను తీసుకోవాలి, తర్వాత ప్రస్తుతం ఇచ్చిన డేటాను తీసుకోవాలి, తర్వాత ఏం తీసుకోవాలంటే ఫ్యూచర్లో ఇచ్చిన డేటాను తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే 10 years క్రితం అతని తల్లి వయసు ఆమె కొడుకు వయసుకి, అంటే అతని తల్లి వయసు కొడుకు వయసుకి 3 times అన్నాడు. సేమ్ అని చెప్పొచ్చు, 3 times, 3:1. నెక్స్ట్ ఏమన్నాడు? కుమారుని ప్రస్తుత వయసు అతని తల్లి ప్రస్తుత వయసులో సగం అన్నాడు. సో ప్రజెంట్ ఎలా ఉంది? తల్లి వయసులో సగం అంటే ఏమని చెప్తాం? 2:1. సో రేషియో అనేది పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళే, అంటే పాస్ట్ నుంచి ప్రజెంట్ లేదా పాస్ట్ నుంచి ఫ్యూచర్ కంటే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ రేషియో డిఫరెన్స్ తీసుకోండి, ఈ వాల్యూని మల్టిపుల్ చేయి. సో 1 into 3.1 మల్టిపుల్ చేస్తే అదే వస్తుందా? 2 2s are 4, 2 1s are 2. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది మనకి? 1 part ఇంక్రీజ్ అయింది. ఈ 1 part ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది మనకి? 10 years పట్టింది. ఎన్ని ఇయర్స్ పట్టింది? 10 years పట్టింది. అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ప్రస్తుతం కొడుకు వయసు ఎంత? అంటే మదరు సన్ను తీసుకుంటే 2 parts కదా ప్రజెంట్. సో 2 parts వాల్యూ అడిగాడు. సో 1 into 10 10 అయితే 2 into 10 ఏమవుతుంది? 20 years అవుతుంది. సో 20 years అంటే ఏంటి? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, క్లియర్ కదా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ 88. In how many different ways can the letters of the word corporation be arranged so that the vowels always come together అన్నాడు. ఇక్కడ కార్పొరేషన్ అనే పదంలోని అక్షరాలను అచ్చులు ఎప్పుడు కలిసి ఉండే విధంగా, అచ్చులు మొత్తం ఎప్పుడు కూడా ఒకే చోట ఉండే విధంగా ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇక్కడ కార్పొరేషన్ అన్నాడా? ఫస్ట్ మనం అచ్చులు అన్నాడు కదా, అచ్చులను సపరేట్ చేద్దాం. ఓ అచ్చు అవుతుందా? ఓ ఏ ఐ ఓ. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఓస్ ఉన్నాయి. ఓ ఓకేనా. నెక్స్ట్ ఏ ఐ. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 3 ఓస్ ఉన్నాయి, ఒక ఏ ఉంది, ఒక ఐ ఉంది. సో ఇవన్నీ ఒకే చోట రావాలని చెప్తున్నాడు. సో రిమైనింగ్ లెటర్స్ ఏమున్నాయి? ఇక్కడ సి ఉంది, ఆర్ ఉంది, పి ఉంది, నెక్స్ట్ సిఆర్పి ఉంది, నెక్స్ట్ ఆర్ ఉంది, తర్వాత టిఎన్, ఇవే కదా ఉంది. సో ఈ ఓవెల్స్ మొత్తం ఒకే చోట రావాలి. ఎక్కడ రావాలి? వస్తే ఇక్కడైనా రావాలి, లేదా ఎక్కడైనా రావాలి, ఈ ప్లేస్లో అయినా రావాలి, ఈ ప్లేస్లో అయినా రావాలి, లేదా ఈ ప్లేస్. ఈ ప్లేసుల్లో మాత్రమే అవి ఒకే చోట రాగలవు. ఓకేనా, ఒకే చోట రాగలవు. సో 1 2 3 4 5 6 7 ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 7 places ఉన్నాయి. ఈ 7 placesలో అన్నీ ఒకే చోట రావాలి. ఎలా వస్తాయి అంటే 7 factorial waysలో వస్తాయి. 7 factorial waysలో వస్తాయి 7 places. అంటే ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడ అంటే 7 places ఉన్నాయి కాబట్టి 7 waysలో అరేంజ్ చేయొచ్చు అక్కడ. ఓకే, అన్నీ ఒకే చోట. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మీరు గమనిస్తే 7 places 7 factorial waysలో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? మొత్తం 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. 5 letters ఉన్నాయి. ఈ 5 letters ఏం స్టార్టింగ్ ఓతోనే ఎందుకు రావాలి? స్టార్టింగ్ ఏతో రావచ్చుగా, స్టార్టింగ్ ఐతో రావచ్చు కదా, అర్థమవుతుందా? సో ఓతో రావచ్చు, ఏతో రావచ్చు, ఐతో రావచ్చు. ఈ ఓతో ఎందుకు రావాలి? దీంతోనే రావచ్చు. అంటే మీరు గమనిస్తే ఇక్కడ స్టార్టింగ్ ఒక లెటర్తోనే కాదండి, ఈ 5 letersలో ఏ లెటర్స్తో అయినా స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి 5 letters ఉన్నాయి కాబట్టి సో 5 factorial waysలో అరేంజ్ చేస్తాం వాటిని. ఓకేనా, అంటే ఓతో స్టార్ట్ కాకుండా ఏతో స్టార్ట్ అవ్వచ్చు, ఐతో స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇవన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. సో మొత్తం 5 letters ఉన్నాయి కాబట్టి 5 factorial waysలో రాస్తాయి. ఓకేనా, ఇది నెక్స్ట్ ఏవైతే రిపిటేషన్ ఉంటాయో వాటిని మనం కింద తీసుకుంటాం. సో రిపిటేషన్ ఏముంది? ఓస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 factorial. సో నెక్స్ట్ ఏమున్నాయి? ఆర్ రిపీట్ అయింది కదా, సో 2 factorial. అంటే ఇది కరెక్ట్ అరేంజ్మెంట్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ రిజల్ట్ అయితే వస్తుందో అదే మన ఆన్సర్. ఓకేనా, చూద్దాం. 7 factorial ఉన్నాడు కదా, 7 into 6 into 5 7 6 5 4 factorial
4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ ఓకేనా. సో 5 ఫ్యాక్టోరియల్ చూద్దామా. 5 ఫ్యాక్టోరియల్ 5 4 3 2 డివైడెడ్ బై, సో కింద ఏముంది మనకి 3 ఉందా. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే క్యాన్సిల్ చేసేయచ్చు, ఇబ్బంది లేదు. 2 ఫ్యాక్టోరియల్ 2 వాల్యూ క్యాన్సిల్ చేస్తామా. 3 ఫ్యాక్టోరియల్ ఈ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుందా. సో నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటిగా, ఈ వాల్యూస్ని మల్టిపుల్ చేస్తే రిజల్ట్ ఎంత వస్తుందో చూద్దాం ఓకేనా. సో ఇక్కడ 5 4 * 20 20 3 ఎంత 60 64 60 వస్తుంది, ఒక వాల్యూ 60 వస్తుంది 5 4 ఎంత 20 23 60. నెక్స్ట్ ఈ వాల్యూ చూద్దామా. 5 4 20 26 ఎంత 120 20 26 120 120 into 7 ఎంత 840 120 into 7 ఎంత 840 వచ్చింది. 840 ఈ రెండు వాల్యూస్ మల్టిపుల్ చేయి. 0 0 వస్తుంది. 6 4 ఎంత 24, అంటే లాస్ట్ 3 digits 400 ఉండాలి. 400 ఏ ఆప్షన్లో ఉంది మనకి, లాస్ట్ ఆప్షన్లో ఉంది. లాస్ట్ 3 digits ఏముండాలి 400 ఉండాలి. 400 ఉన్న ఆప్షన్ ఏముందంటే లాస్ట్ ఆప్షన్. 6 4 ఎంత 24, 6 8 ఎంత 48 + 2 ఎంత 50. సో 50,400 వేస్లో మనం ఇలా అరేంజ్ చేయగలుగుతాం ఓకేనా. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. From a group of 7 men, 6 women, 5 persons are to be selected to form a committee so that at least 3 men are there on the committee. In how many ways can it be done అన్నాడు. 7 మంది పురుషులు 6 మంది స్త్రీలు గల సమూహం నుండి కమిటీని ఏర్పాటు చేయడానికి 5 మంది వ్యక్తులను ఎంపిక చేయాలి. తద్వారా కమిటీలో కనీసం 3 పురుషులు ఉంటారు. అయినా ఎన్ని విధాలుగా వాళ్ళని అరేంజ్ చేయవచ్చు అంటాడు. సో కనీసం 3 పురుషులు ఉండాలంట. సో ఉన్నది ఎంతమంది పురుషులు మొత్తం మీద 7 ఉన్నారు. ఈ 7లో మనం సెలెక్ట్ చేసేటువంటి ఒక కమిటీ ఉంటే ఆ కమిటీలో 5 మంది ఉండాలంట. ఆ 5 మందిలో కనీసం 3 పురుషులు ఉండాలంట. అంటే మినిమం 3 మెంబర్స్ మ్యాక్సిమం 5 మెంబర్స్ వరకు మెన్స్ని తీసుకోండి అంటున్నాడు. మినిమం 3 మెంబర్స్ మ్యాక్సిమం 5 వరకు. సో మినిమం 3 అంటే 7 మెంబర్స్లో నుంచి ఫస్ట్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎన్ని విధాలుగా అరేంజ్ చేయవచ్చు అన్నాడు. సో 7C3 సో నెక్స్ట్ ఎవరి నుంచి తీసుకోవాలి, మిగతా 2 మెంబర్స్ని ఇక్కడ ఉమెన్ నుంచి తీసుకోవాలి 6C2. నెక్స్ట్ కాంబినేషన్ ఏంటి, మినిమం 3 నుంచి మ్యాక్సిమం 5 వరకు తీసుకోండి. 7C4 సో ఇప్పుడు ఏమవుతుంది 6C1 ఓకేనా. సో నెక్స్ట్ ఏమవుతుంది 7C5 మొత్తం వీళ్ళ నుంచే మెన్ నుంచే తీసేసుకుంటున్నాం, అప్పుడు ఉమెన్ నుంచి ఎవరు ఉంటారు కాబట్టి 7C5 అని రాస్తున్నాం ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేస్తే 7 6 5 5 6 7/3 2 1 ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ 6 5/21 ప్లస్ 7 6 ఇక్కడ వాల్యూ చూద్దాం ఏమొస్తుంది 7 6 5 4 అంటే 4 5 6 ఇక్కడ కింద 4 ఉంది కాబట్టి 4 టైమ్సే తీసుకోవాలి. 4 5 6 7/4 3 2 1 వస్తుంది. సో ఇంటూ 6 ఉంది కదా 6 ప్లస్ 7 అనేది ఇక్కడ చూద్దాం 7 5 టైమ్స్ తీసుకోండి. 5 టైమ్స్ తీసుకుంటే 5 టైమ్స్ అంటే ఇక్కడ 7C5 అని ఉంది కదా. సో ఇక్కడ 5 టైమ్స్ అంటే 5 క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఓకే పర్లేదు. 7 6 5 5 6 7 4 3 ఓకేనా. 5 టైమ్స్ తీసుకున్నాం 3 4 5 6 7 5 టైమ్స్ 5 4 3 2 1. ఇక్కడ 5 5 క్యాన్సిల్ అవుతుందా, 4 4 క్యాన్సిల్ అవుతుందా, 3 3 క్యాన్సిల్ అవుతుందా, 2 1 2 3 క్యాన్సిల్ అయిపోతుందా. నెక్స్ట్ 4 4 క్యాన్సిల్ చేయొచ్చా, 3 2 6 6 క్యాన్సిల్ అయిపోతుందా ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది 3 2 6 6 క్యాన్సిల్ అయిపోతుందా, 2 1 2 3 క్యాన్సిల్ అయిపోతుందా. సో ఈ వాల్యూని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. సో ఇక్కడ 5 5 25 7 3 21. సో 5 5 25 7 3 21. సో 21 అంటే 25 1 25 అవుతుంది. 25 2 50 50 ప్లస్ 2 ఎంత చూడండి ఇక్కడ 2 క్యారీ అండి. 5 5 ఎంత మనకి 7 3 21 5 5 25 25 1 ఎంత 25 2 క్యారీ 25 2 50 ప్లస్ 2 52 525 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 6 5 30 30 7 ఎంత 210 వస్తుంది. ఇక్కడ 6 5 30 30 7 సారీ ఒకసారి చూద్దాం మళ్ళీ 6 5 13 7 3 210 ఎస్ 210 వస్తుంది. నెక్స్ట్ వాల్యూ చూడండి ఇక్కడ మల్టిపుల్ వాల్యూ ఏముంది 7 3 ఎంత 21 ఉంది 21
ఇక్కడ అన్ని వాల్యూస్ యాడ్ చేస్తే మనకి 5, ఇక్కడ యూనిట్ డిజిట్లో 0, ఇక్కడ 1. సో 5 + 1 ఎంత 6. యూనిట్ డిజిట్లో మనకి ఏం రావాలి 6 రావాలి. 6 ఉన్న ఆప్షన్ ఏముంది ఒకటే ఉంది. సో 756 అనేది అవుతుంది. ఈ 3 వాల్యూస్ యాడ్ చేసినా నీకు వచ్చే వాల్యూ ఎంత 756 వస్తుంది. ఓకేనా. 20 20 40 + 10 50 5 + 1 6 56 సరిపోయింది కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 0.1 0.1 0.1 అన్నాడు. అంటే ఇది ఏ కాంబినేషన్లో ఉంది a క్యూబ్ అది. సో న్యూమరేటర్లో a క్యూబ్ + b క్యూబ్ ఉంది. సో డినామినేటర్లో వచ్చేసరికి a క్యూబ్ + b క్యూబ్ ఫార్మేషన్లోనే ఉంది. కింద కూడా అలాగే ఉంది. కాకపోతే ఇంటూలు ఉన్నాయి కదా. ఇంటూ అంటే ఇక్కడ 0.1 న్యూమరేటర్లో ఉంది కదా. సో 0.1ని 2తో మల్టిపుల్ చేస్తే మనకి రిజల్ట్ ఏమవుతుంది 0.2 అవుతుంది. 0.1ని 2తో మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది 0.2 అవుతుంది. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో అన్నిట్లో 2 మల్టిపుల్ చేశాడు. ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 2 × 2 × 2 2 2s are 4 4 2s are 8. సో 8 కామన్ తీయండి. ఇక్కడ కూడా ఏమవుతుంది 0.02 ప్లేస్లో 0.2 మల్టిపుల్ చేస్తే 0.04 అవుతుంది. ఇక్కడ కూడా 2 × 2 × 2 2 2s are 4 4 2s are 8. డినామినేటర్లో 8 కామన్ తీస్తే పై ఫామ్కి వెళ్ళిపోతుంది అది. సో 8 కామన్ తీయడం అంటే ఏంటి, ఇక్కడ 8 కామన్ తీస్తే మిగిలింది ఏంటి సేమ్ పైలాగానే వస్తుందా. a క్యూబ్ పైన ఎలా అయితే ఉందో అలాగే వస్తుంది న్యూమరేటర్ లాగానే. a క్యూబ్ + b క్యూబ్ ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది 1/8 మిగులుతుంది. 1/8 అంటే ఇంకా మనకు తెలిసింది 0.125. సో ఆన్సర్ ఈస్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 1/8ని ఎలా తీసుకుంటాం 0.8 1s are 8 2s are 8 5s are 0.125 టైమ్స్ పోతుంది. ఓకేనా. సిద్ధా నెక్స్ట్ క్వశ్చన్ 91. From a pack of 52 cards, one card is drawn at random. What is the probability that the cards drawn is 10 and 10 లేదా స్పేడ్ ఉండాలి అన్నాడు. 52 కార్డుల ప్యాక్ నుండి ఒక కార్డు యాదృచ్ఛికంగా తీయబడుతుంది. తీసిన కార్డు 10 లేదా స్పేడ్గా ఉండే సంభావ్యత ఎంత అన్నాడు. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే డేటా మీద క్లారిటీ ఉండాలి. సో మనకి డైమండ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఒక 13 ఉంటాయి. డైమండ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 30 ఉంటాయి. అలాగే హార్ట్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి హార్ట్ సింబల్ ఉన్నాయి 13 ఉంటాయి. క్లబ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 13 ఉంటాయి. అలాగే స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 13 ఉంటాయి. స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 13 ఉంటాయి. సో మొత్తం ఎన్ని కార్డ్స్ ఇక్కడ 52 కార్డ్స్ ఉంటాయి. 13 4s are 52. ఇక్కడ ఈ 52 కార్డ్స్ నుండి నువ్వు ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీస్తున్నావు. తీసిన తర్వాత ఆ కార్డు ఏమవుతుంది అన్నాడు అయితే 10 అయినా అవ్వాలి లేదా స్పేడ్ అయినా అవ్వాలి అన్నాడు. 10 అయినా అవ్వాలి స్పేడ్ అయినా అవ్వాలి. సో స్పేడ్ ఎన్ని ఉన్నాయి 13 ఉన్నాయి. సో ఇక్కడ 10s ఎన్ని ఉంటాయి అంటే ఈ 13లో 1 ఉంటుంది, ఈ 13లో ఒక 10 ఉంటుంది, ఈ 13 కార్డ్స్లో ఒక 10 ఉంటుంది, ఈ 13 కార్డ్స్లో ఒక 10 ఉంటుంది. సో మొత్తం 4 10s ఉంటాయి. మొత్తం 4 10s ఉంటాయి. అంటే నువ్వు తీసినటువంటి కార్డు ఏమై ఉండాలంట ఇక్కడ 10 అయినా అవ్వాలి స్పేడ్ అయినా అవ్వాలి. నేను ఫస్ట్ 10 గురించి మాట్లాడుతున్నా. ఆ 13 కార్డ్స్లో ప్రతి 13 కార్డ్స్లో ఒక 10 ఉంటుంది. అంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 4లో నుంచి నువ్వు ఎన్ని తీయాలి ఒకటి మాత్రమే తీయాలి. ఓకేనా. నువ్వు తీసిన ఒకటి ఏమవుతుంది 4C 1 అవుతుంది. ఇలా అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ లేదా అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకున్నా. ఒకవేళ ఆ కార్డు ఏమై ఉండాలంట స్పేడ్ అయి ఉండాలంట స్పేడ్. సో మొత్తం స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి 13 ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ 10 అనేది అన్నిట్లో ఉంటుంది కాబట్టి ఇందులో కూడా ఒక 10 ఉంటుంది కాబట్టి సో ఆ 4 పాసిబిలిటీస్ మనం ఫస్ట్ రాసినాం. ఇంకా మిగిలింది ఎన్ని ఉంటాయి ఇక్కడ ఈ 13 కార్డ్స్లో 10 అనే కార్డు కూడా రిమూవ్ చేస్తే 12 పాసిబిలిటీస్ ఉంటాయి. సో స్పేడ్ అంటే ఇంకా 12లో నుంచి ఒక కార్డు అయి ఉండాలి. ఇది మనకి ఫేవరబుల్గా వచ్చేటువంటి అవుట్కమ్. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏమవుతుంది టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి 52 కార్డ్స్. అందులో నుంచి ఒకటే కదా తీస్తుంది. సో 52C1. ఓకేనా. సో 4C1 అంటే 4 12C1 అంటే 12 4 + 12 ఎంత 16 16/52. ఓకేనా. సో 4 4s are 16 4 1s are 4 3s are ఆన్సర్ ఏమవుతుంది 4/13 అవుతుంది. సో 4/13 ఉన్న ఆప్షన్ ఏంటి ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఇంటూ కాదు ఇక్కడ ఉండాల్సింది డివిజన్ ఉండాలి. ఇక్కడ ఇంటూ ప్లేస్లో ఏముండాలంటే డివిజన్ ఉండాలి. డివిజన్ సింబల్ ఉండాలి. ఇక్కడ కూడా డివిజన్ సింబల్ అనేది ఉండాలి. ఓకేనా. సో డివిజన్ సింబల్ ఇక్కడ 11.99ని 12గా తీసుకుందామా. సో 12 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ మనకి బై 12 చేస్తే 12 1s are 12 3s are ఎంత 36 అంటే ఇంకెంత మిగిలింది 49. 12 4s are ఎంత 48 అంటే ఇంకెంత మిగిలింది 20 మిగిలింది. సో 20 మీన్స్ 12 1s are 12 3 ఇక్కడ 12 3s are 36 36 అంటే 29 మిగిలింది. 29 అంటే 12 2s are సో 12 2s are కదా 24 12 2s are 24 మీన్స్ 59 మిగిలింది. 12 5s are అప్రాక్సిమేట్గా చూసుకుంటే
325 వచ్చింది. ఇక్కడ చూడండి 2379 డివైడెడ్ బై 13.97 అన్నాడు. సో దీన్ని రౌండ్ ఫిగర్ 14గా తీసుకుందాం. సో 14 తీసుకుంటే ఏమవుతుంది, 14 1s are 14. సో 14 1s are 14. సో మిగిలింది అంతేగా 6 + 3 97. 14 5s are ఎంత 97 కదా. 97 అంటే 14 7s are ఎంత, 14 7s are 98 కదా. 14 7s are 98. సో ఇక్కడ 98 అంటే ఇక్కడ మనకి ఏముంది 8 మిగిలింది. సో అంటే 170, ఎగ్జాక్ట్గా 170 అనేది కొంచెం అప్రాక్సిమేట్గా పోతుంది 170 టైమ్స్. ఓకేనా. సో ఇక్కడ 170 రిమూవ్ చేద్దాం. 170 రిమూవ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇక్కడ 200 పోతే 125 + 21, ఇక్కడ 170 పోతే 155 వస్తుంది. అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది, 155. 155 ఉన్న ఆప్షన్ ఏముంది మనకి, సి క్లియర్ కదా. సో 200 125, 200 పక్కన పెట్టేయండి, 125 ఉంది. ఆ 200లో 170 పోతే 30 మిగులుతుంది. 125 + 30 155. సో ఆన్సర్ ఏంటి అంటే 15 అనేది 155 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 93. The difference between the numerator denominator of a fraction is 5 అన్నాడు. If 5 is added to its numerator, its denominator, the fraction is decreased by 1/4 అన్నాడు. Find the value of the fraction అన్నాడు. భిన్నం యొక్క లవం మరియు హారం మధ్య వ్యత్యాసం 5 ఉందంట. సో దాని హారంకు 5 జోడించినట్లయితే భిన్నం 1/4 తగ్గుతుంది అన్నాడు. అయినా భిన్నం యొక్క విలువను కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ ఎంత ఉంది, త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్తే కొంచెం ఈజీ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. ఫస్ట్ ఆప్షన్ కనుక మన ఆన్సర్ అనుకుంటే ఇక్కడ ఏమన్నాడు, 5 అనేది 5 జోడించినట్లయితే హారానికి 5 జోడిస్తే 6 + 5 ఎంత 11 అవుతుంది, 1/11 అవుతుంది. జోడిస్తే భిన్నం 1/4 తగ్గుతుంది అన్నాడు. 1/11 నుంచి అంటే రిజల్ట్ 1/11 ఇదివరకు ఉంది 1/6, 1/4 వస్తుంది అంటే కరెక్ట్గా రావట్లా. సో ఫస్ట్ ఆప్షన్తో రావట్లా. ఓకేనా. సెకండ్ ఆప్షన్ కనుక చూస్తే 4 2s are ఎంత, 8 + 1 ఎంత 9, 9/4 ఫ్రాక్షన్. సో 9కి 4కి డిఫరెన్స్ ఎంత, 5 ఉందా. సో డినామినేటర్లో 5 యాడ్ చేస్తే 9 1s are 9 1s are రిజల్ట్ ఏమైంది 1 అయింది. అంటే 2 1/4 కాస్త 1 అయిందంటే 1/4 రెడ్యూస్ అయిందా, ఎంత రెడ్యూస్ అయింది 1/4 తగ్గింది. 2 1/4 కాస్త 1 అయింది, ఎప్పుడైంది డినామినేటర్లో 5ని యాడ్ చేస్తే. ఓకేనా. సో అప్పుడు 2 1/4 ఉండాల్సింది 1/4 తగ్గింది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం, సెకండ్ ఆప్షన్ సరిపోతుంది. సో మిగతా ఆప్షన్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 95. 54 is to be divided into 2 parts such that the sum of 10 times the first part and 22 times the second is 780 rupees అన్నాడు. సో 780 వాల్యూ అన్నాడు. ద బిగ్గర్ పార్ట్ ఈజ్ అన్నాడు. 54ని 2 భాగాలుగా విభజించాలి. మొదటి దానిపై 10 రెట్లు, రెండవ దానిపై 22 రెట్లు, మొత్తం ఎంత 780 అంట. అయితే పెద్ద భాగం ఎంత అన్నాడు. ఇక్కడ మొదటి పార్ట్ అన్నాడు, రెండవ పార్ట్ అన్నాడు. సో మొదటి పార్ట్ ఎంతో నాకు తెలియదు కాబట్టి ఏ అంటున్నా, రెండవ పార్ట్ ఏమో బి అంటున్నా. సో రెండు పార్ట్స్ సమ్ ఎంత అంటే 54. మొదటి పార్ట్ ఏ, సెకండ్ పార్ట్ని బీగా తీసుకో, రెండింటిని సమ్ చేసి 54కి ఈక్వల్ చేయి. ఓకేనా. క్లియర్ కదా. సి దానిని మొదటి దాన్ని 10 రెట్లు అన్నాడు, 10 టైమ్స్ అంటే 10 × ఏనా. రెండవ దాన్ని 22 టైమ్స్ అన్నాడు, 22 × బి 22 టైమ్స్. ఇలా చేస్తే సమ్ ఏమవుతుంది 780కి ఈక్వల్ అవుతుంది. 780కి ఈక్వల్ అవుతుంది. అయితే క్వశ్చన్ ఏమన్నాడంటే పెద్ద పార్ట్ ఎంత అన్నాడు. సో పెద్ద భాగం ఎలా మనం డైరెక్ట్గా చెప్పగలుగుతామా, లేదు ఏ వాల్యూ బి వాల్యూ తెలిస్తేనే కదా మనం చెప్పగలిగేది. సి ఇక్కడ సో ఏదైనా ఒక వాల్యూని రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ 10 ఉంది కాబట్టి 10తో మల్టిపుల్ చేద్దామా, 10తో మల్టిపుల్ చేస్తే 10a, సో 10b, 10 × 540, 10 × 54 540. ఓకేనా. సో ఇక్కడ వీటిలో ఏది పెద్ద వాల్యూ, ఇది పెద్ద వాల్యూ. సో పై వాల్యూని రిమూవ్ చేయండి. సో 10a క్యాన్సిల్, 22b 10b అంటే 12b. మనకి 780లో నుంచి 540 రిమూవ్ చేస్తే 8లోంచి 4 పోతే 4 అవుతుంది, 7లోంచి 5 పోతే 2 అవుతుంది, 240. 12 1s are 12 2s are. ఓకేనా. బి వాల్యూ ఎంత 20 వచ్చింది. టోటల్ 54లో బి వాల్యూ 20 అంటే మిగతా వాల్యూ ఏమవుతుంది 34 అవుతుంది. సో పెద్ద వాల్యూ ఏమని చెప్పొచ్చు, డైరెక్ట్గా 34 అని చెప్పొచ్చు. ఒక వాల్యూ 20 వస్తే మిగతా వాల్యూ ఏంటి 34 కదా. సో ఆన్సర్ ఈజ్ బి. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 1/5 of a number is equal to 5/8 of the another number అన్నాడు. If 35 is added to the first number, then it becomes 4 times of the second number అన్నాడు. Then the second number is అంట. ఒక సంఖ్యలో 5వ వంతు మరొక సంఖ్యలో 5/8వ వంతుకి సమానం అన్నాడు. మొదటి సంఖ్యకు 35 కలిపితే ఇది రెండవ సంఖ్య యొక్క 4 రెట్లకు సమానం అంట. అయినా రెండవ సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ 1/5 of a number is equal to అన్నాడు. ఒక సంఖ్యలో 5వ వంతు అన్నాడు. అంటే 1/5 of ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది దేనికి ఈక్వల్ అన్నాడు 5/8 ఆఫ్
5/8 ఆఫ్ మరో సంఖ్య అన్నాడు. సో మరో సంఖ్యలో 5/8కి సమానం అన్నాడు. సో ఆ రెండు సంఖ్యలు ఏమని చెప్పొచ్చు మనం, a/b ఈజ్ ఈక్వల్ టు ఈ b అవతల తీసుకురా, ఈ 5ని అవతల తీసుకెళ్ళు. 5 5 ఆర్ ఎంత 25/8. ఆ రేషియో ఏమొస్తుంది 25/8 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, మొదటి సంఖ్యకు 35ని కలిపితే ఈ 25కి 25 పార్ట్స్కి రేషియోనే కదా మనకు వచ్చింది. ఈ 25 పార్ట్స్కి 35ని కలిపితే ఇది రెండవ సంఖ్య యొక్క 4 రెట్లకు సమానం అవుతుంది. ఓకేనా. సో అంటే దీనికి ఈ 25 పార్ట్స్కి 35 కలిపితే రెండో సంఖ్య యొక్క 4 రెట్లు అంటే ఈ రెండో సంఖ్యని 4తో మల్టిపుల్ చేస్తే 8 4 జార్ ఎంత 32 అవుతుందా, 8 4 జార్ ఎంత 32 అవుతుందా. సో ఇన్ని రెట్లు వెళ్తేనే ఈ 25 నెంబర్కి 35ని కలిపితే ఈ 32కి ఈక్వల్ అన్నాడు. అంటే రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, 25 32 మధ్య 7 డిఫరెన్స్ ఉందా. సో 7 డిఫరెన్స్ ఉంది. ఆ 7 పార్ట్స్ని ఏమని చెప్పొచ్చు 35గా తీసుకోవచ్చు మనం. 25 32 మధ్య 7 పార్ట్స్ పెరగాలి, 7 పార్ట్స్ పెరగాలి, ఆ 7 పార్ట్సే 35 తీసుకుంటాం. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, రెండవ సంఖ్య ఎంత అన్నాడు. రెండవ సంఖ్య అంటే ఒరిజినల్ నెంబర్ ఎంత 8 కదా, మనకి b అనేది 8 కదా ఉంది, 8 వాల్యూ ఎంత అన్నాడు. సో ఎన్ని టైమ్స్ పోతుంది 7 5 8 5. సో మీకు డౌట్ రావచ్చు 34 వచ్చింది కదా ఈ వాల్యూ అని డౌట్ రావచ్చు. ఈ వాల్యూ కాదు, పెంచిన తర్వాత వాల్యూ కాదు, ఒరిజినల్ వాల్యూని అడిగాడు. ఒరిజినల్ వాల్యూ ఏముంది 8 పార్ట్సే ఉంది. సో ఆన్సర్ ఏంటంటే b అవుతుంది. ఓకేనా. See the next question. There are two numbers such that the sum of twice first number and 3 times the second number is 100 అన్నాడు. Sum of thrice the first number and twice the second number is 120 అన్నాడు. So which is the larger number అన్నాడు. ఓకేనా. సో which is the larger number, ఏది లార్జర్ నెంబర్, ఆ వాల్యూ ఎంత. ఓకేనా. రెండు సంఖ్యలు ఉన్నాయంట. మొదటి సంఖ్య యొక్క 2 రెట్లు, రెండవ సంఖ్య యొక్క 3 రెట్లు, మొత్తం ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో 100 అంటున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఏమన్నాడు, మొదటి సంఖ్య యొక్క 2 రెట్లు, రెండవ సంఖ్య యొక్క మొదటి సంఖ్య యొక్క 3 రెట్లు, రెండవ సంఖ్య యొక్క 2 రెట్లు అనేది 120కి సమానం అన్నాడు. అయినా పెద్ద సంఖ్య ఎంత అన్నాడు. సో మొదటి సంఖ్య అన్నాడు కదా, మొదటి సంఖ్య యొక్క 2 రెట్లు అంటే 2a, రెండవ సంఖ్య యొక్క 3 రెట్లు అంటే 3b ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాడు. మొదటి సంఖ్య యొక్క 3 రెట్లు, రెండవ సంఖ్య యొక్క 2 రెట్లు అనేది 120కి ఈక్వల్ అన్నాడు. 120కి ఈక్వల్ అన్నాడు. క్వశ్చన్ ఏంటి, అయినా పెద్ద సంఖ్య ఏది. సి ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే 5 కామన్ ఉంటుందా. సో a + b ఈజ్ ఈక్వల్ టు 220. సో మనకి సమ్ ఎంత వస్తుంది 5 4 జార్ 5 4 జార్, a + b సమ్ ఎంత 44 వస్తుంది. a + b 44. ఈ 44ని ఏం చేస్తామంటే పై దాంట్లో కానీ కింద దాంట్లో కానీ సపరేట్ చేయి. 2a 2b 2a 2b ఒక b సపరేట్ అవుతుంది కదా, ఒక b సపరేట్ అవుతుందా. సో 2 times 44 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఒక b సపరేట్ అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 100. సో b ఈజ్ ఈక్వల్ టు 100. సో 2 × 44 ఎంత ఇక్కడ 88. అప్పుడు b వాల్యూ ఎంత 12 అవుతుందా. సో b వాల్యూ 12 వచ్చేసింది. దీంట్లో కానీ సపరేట్ చేయి. 12 అంటే 12 3 జార్ ఎంత 36 ఏ వాల్యూ. సో 100లోంచి 36 పోతే మిగిలిన వాల్యూ ఎంత 64. సో అప్పుడు ఏ వాల్యూ ఎంత 2 1 జార్ 2 3 జార్ 2 2 జార్, అప్పుడు ఏ వాల్యూ ఎంత 32 అవుతుంది. సో పెద్ద సంఖ్య ఏది అంటే 32, చిన్న సంఖ్య ఏది అంటే 12. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి సి అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 97. 7 power 126 ఈజ్ డివైడెడ్ బై 48, ఫైండ్ ద రిమైండర్ అన్నాడు. సో ఇక్కడ ఈ సంఖ్యను 7 power 126 ఇది పవర్లో ఉండాలి. 126 ఉంది కదా, సో ఇది పవర్లో ఉండాలి. అంటే 7 power 126ని 48తో భాగిస్తే వచ్చే శేషాన్ని కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ ఒక సంఖ్యని అంటే ఏదైనా ఒక పవర్లో ఉన్న సంఖ్యని 126 అని ఉంది కదా, సో దేంతో భాగించాలి 48తో భాగిస్తే శేషం ఎంత. ఒక సంఖ్యతో భాగించాలి అన్నప్పుడు సో ఈ వాల్యూ ఉంది కదా, ఈ 48కి +1 కానీ ఈ 48 -1 ఫామ్ వచ్చే విధంగా రాసుకో. ఏ నెంబర్తో అయితే భాగిస్తున్నారో ఆ నెంబర్కి +1 ఎక్కువ కానీ -1 తక్కువగా కానీ రాసుకోండి. సో 7² అంటే ఎంత 49. సో 7 power 126ని 7 అంటే 49గా రాయొచ్చు కదా, 7² అంటే 49. సో 7² ఇక్కడ ఉండాలి అంటే నువ్వేం చేయాలి 7² పవర్లో సో ఇక్కడ 2 6 జార్ 12 2 3 జార్ అంటే 49 power 63గా రాస్తాం. దీన్ని ఎలా రాస్తాం 7 power 126ని 7² × 63 2 × 63 ఎంత 126 కదా మనకు వచ్చేది. సో ఇప్పుడు ఏమవుతుంది 49 power 63ని దేంతో డివైడ్ చేయాలి 48తో డివైడ్ చేయాలి. సో బేస్ని 48తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 1 power ఎనీ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో మనకి రిమైండర్ కదా అడిగింది, ఆన్సర్ ఏంటంటే 1 అవుతుంది. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సి 98. The digit in the unit place of the number representing by 7 power 95 3 power 58 is అన్నాడు. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, సంఖ్య యొక్క 1ల స్థానంలో ఎంత అంకె ఉంటుందో చెప్పండి అంటున్నాడు.
ఓకేనా. సో ఇక్కడ 7 పవర్ 95 అన్నాడు. పవర్ని 4తో డివైడ్ చేయి. 4తో డివైడ్ చేస్తే 4 2s are 8, 4 3s are 12, 3 మిగులుతుందిగా, 7 క్యూబ్ రాయి. నెక్స్ట్ 58ని కూడా 4తో డివైడ్ చేయి. 4 1s are 4 4s are 16, ఇంకెంత మిగులుతుంది, 2 మిగులుతుంది. ఆ 2ని 3కి పవర్లో రాయి, 3 స్క్వేర్. సో ఫైనల్గా ఏమొచ్చింది, 7 క్యూబ్ అంటే ఎంత, 3 4 3 యూనిట్ డిజిట్ 3 వచ్చింది. 3 స్క్వేర్ అంటే 9 వచ్చింది, యూనిట్ డిజిట్ 9 వచ్చింది. 3 మైనస్ 9 ఎంత, 3 మైనస్ 9 ఎంత, -6 వచ్చింది. కానీ నీకు ఏం రావాలి, పాజిటివ్ నెంబర్ రావాలి. యూనిట్ డిజిట్ ఎప్పుడైనా సరే పాజిటివ్ రావాలి. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ 10 యాడ్ చేయండి సరిపోతుంది. 10 యాడ్ చేస్తే 10 - 6 ఎంత, 4. యూనిట్ డిజిట్ ఏమని చెప్పొచ్చు, మనం 4గా తీసుకుంటాం. ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఒక వాల్యూ నెగిటివ్లో వచ్చిందంటే సో మనం 10 అనే ఒక నెంబర్ని యాడ్ చేసుకుంటే ఏ ప్రొసీజర్ అయినా అంటే ఇక్కడ యూనిట్ డిజిట్లో ఏ నెంబర్కైనా సరే నెగిటివ్ వచ్చిందంటే జస్ట్ 10 యాడ్ చేయండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే సో అంటే ఎందుకని, నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా సింగిల్ డిజిట్ -9 వరకే తీసుకోగలుగుతావు కదా, అందుకనే సో 10 వరకు తీసుకుంటే అది పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి 10 తీసుకుంటాం. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 99. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ద నెంబర్స్ 24984 అంట, 26784 అన్నాడు, 28584 ఆర్ డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 4, డివిజిబుల్ బై 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. సో కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, 3తో భాగిస్తాయి అంట, 4తో భాగిస్తాయి అంట, అలాగే 9తో డివిజిబుల్ అవుతాయి అన్నాడు. అయితే కింది వాటిలో ఏది సరైన సమాధానమో చెప్పండి అన్నాడు. ఏది సరైన సమాధానమో చెప్పాలంట. ఇక్కడ 4తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి, ఫస్ట్ 4ని చెక్ చేద్దామా, ఈజీ కదా. లాస్ట్ 2 డిజిట్స్ 4తో పోతే 4తో డివైడ్ అయినట్ట. 84 84 84 3 సంఖ్యలు 4తో డివైడ్ అవుతాయి. సో ఇచ్చిన ఆప్షన్లో ఖచ్చితంగా 2 అనేది ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో సిలో 2 ఉందా, సో లేదు. మన ఆన్సర్ సి అయితే కాదు. ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సి అంటే 4తో డివిజిబుల్ అయ్యేది. నెక్స్ట్ 3 చెక్ చేసే బదులు 9 చెక్ చేస్తే, ఒకేసారి నువ్వు 9 చెక్ చేస్తే 9తో ఒక నెంబర్ పోయిందంటే ఖచ్చితంగా అది 3తో కూడా పోతుంది. ఒక సంఖ్య 9తో డివైడ్ అయితే 3తో కూడా డివైడ్ అవుతుంది. సో 9 చూస్తే ఏంటి, సమ్ ఆఫ్ డిజిట్సే కదా, 9 క్యాన్సిల్ చేస్తామా, 9 డివిజిబిలిటీ చెక్ చేస్తున్నా. సో నెక్స్ట్ 8 కదా, సో 8 అంటే ఈ 2లో నుంచి ఒక డబ్బు తెచ్చుకుంటే 9 9 క్యాన్సిల్, 4 + 4 8, ఇక్కడ 1 మిగిలింది కదా, 9 క్యాన్సిల్ అయిపోతుందా. సో నెక్స్ట్ 9 డివిజిబిలిటీ రూల్ కదా ఇప్పుడు మనం చెక్ చేస్తుంది. 7 + 2 9. సో నెక్స్ట్ 8 + 1, దీంట్లోంచి 1 ఇటు తీస్తే 9, 3 మిగులుతుంది, 3 + 6 9, క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 డివిజిబిలిటీ ఫాలో అవుతుంది. ఇది చూద్దామా. సో ఇక్కడ 8 + 2 10 అంటే 1 పక్కన తీయండి, 8 + 1 9 పోతుందా. సో ఇక్కడ 1 + 8 9 అయిపోతుందా, 5 + 4 9. అంటే ఇచ్చిన 3 సంఖ్యలు 9తో డివిజిబుల్ అవుతుంది. సో 9తో డివిజిబుల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ 4తో డివిజిబుల్ అవుతుంది. 2 3 ఉండాలి మన ఆప్షన్లో. సో ఫస్ట్ ఆప్షన్లో 2 ఉంది, 3 ఉందా, సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. 2 3 ఉండాలి, సో 2 3 ఉండాలి. కానీ ఇక్కడ నువ్వు ఏమని అర్థం చేసుకోవాలి, 9తో పోతుందంటే ఖచ్చితంగా అది 3తో కూడా పోతుంది. ఏదైనా ఒక సంఖ్య 9తో డివిజిబుల్ అవుతుంటే 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఎందుకని, 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 3 × 3 సో ఏ నెంబర్ అయినా సరే 9తో పోతే అది 3తో పోతుంది, ఎందుకంటే ఫ్యాక్టర్స్ 3 × 3 ఉంటాయి కాబట్టి. ఓకేనా. సి ఆన్సర్ ఏమవుతుంది మనకి, 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సి క్వశ్చన్ నెంబర్ 100. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4107. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ 37 అన్నాడు, దెన్ ద గ్రేటర్ నెంబర్ ఈజ్ అన్నాడు. 2 సంఖ్యల లబ్ధం 4107, ఈ సంఖ్యల గసాబా 37 అంట, అయినా పెద్ద సంఖ్య ఎంత అన్నాడు. సో గసాబా 37 ఇచ్చాడు, గసాబా ఎంత ఇచ్చాడు మనకి 37. సో 37 గసాబా అంటే ఇచ్చిన సంఖ్యలను 37తో ఖచ్చితంగా డివైడ్ చేయగలం. ఓకేనా. ఇచ్చిన సంఖ్యలను 37 ఖచ్చితంగా భాగిస్తుంది. అయితే ఆ నెంబర్లు ఏమని రాయొచ్చు, 37 × A, 37 × B ఈజ్ ఈక్వల్ టు ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్టే కదా క్వశ్చన్లో మనకి ఇచ్చింది, 4107. ఎంత, 4107. ఓకేనా. 31A 31B. సో ఇక్కడ అయితే రెండవ పెద్ద సంఖ్య అంటే పెద్ద సంఖ్య ఎంత అన్నాడు, ఒక సంఖ్య చిన్నది అంటున్నాడు, మరో సంఖ్య పెద్దది అంటున్నాడు. సో వీటిలో గమనిస్తే నువ్వు 101 ఉంది, 107 ఉంది, సో 111 ఉంది, 111 ఉంది, సో 185 ఉంది, 185 కూడా ఇక్కడ మనకు ఉంది, 185. ఇక్కడ రైట్ సైడ్ నీకు యూనిట్ డిజిట్ ఏముంది, 7 ఉంది, రైట్ సైడ్ నీకు యూనిట్ డిజిట్ ఏముంది, 7 ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఈ 2 నెంబర్స్ని మల్టిపుల్ చేసిన నీకు దేనికి ఈక్వల్ అవ్వాలి, 4107కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ యూనిట్ డిజిట్ నీకు 7 అవ్వాలి, ఇక్కడ యూనిట్ డిజిట్ నీకు ఏమవ్వాలి, 7 అవ్వాలి. సో ఇక్కడ ఏముంది, 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. 7 మల్టిపుల్ చేస్తే 9 అవుతుంది. అంటే ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 1 తీసుకున్నా కూడా, ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 1 తీసుకున్నా 7 7 ఎంత, 9 రాకూడదు, 7 రావాలి. సో అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ యూనిట్ డిజిట్లో 7 అయితే ఉండకూడదు, యూనిట్ డిజిట్లో 7 అయితే ఉండకూడదు. యూనిట్ డిజిట్లో ఇక్కడ ఇది చూద్దాం, 1 సంగతి చూద్దాం, 1 గురించి చూద్దాం.
ఒకవేళ వాల్యూ ఇక్కడ నేను సెకండ్ నెంబరు ఈ సెకండ్ నెంబర్ మొత్తం నేను 37B ఈ సెకండ్ నెంబర్ మొత్తం నేను 101 తీసుకుంటే ఈ సెకండ్ నెంబర్ మొత్తం నేను 101 తీసుకుంటే ఆ నెంబర్ని ఈ 37 అనేది భాగించాలి. ఈ 37ని 37 అనేది 101ని భాగిస్తుందా అంటే భాగించదు. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, ఫస్ట్ ఆప్షన్ కూడా కాదని క్లియర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకేముంది వాల్యూ 111 ఉంది కదా. సో ఒక నెంబర్ అనేది మనకి ఎంత అనేది పక్కన పెట్టండి. సెకండ్ నెంబర్ అడిగాడు, పెద్ద నెంబర్ గురించి నేను డిస్కస్ చేస్తున్నా. ఓకేనా, ఒకవేళ ఇది పెద్ద నెంబర్ అనుకుంటే అది 111 నెంబర్ అని చెప్తున్నా. 111 నెంబర్ అంటే ఖచ్చితంగా ఈ 111 అనేది 37తో పోవాలి. 37తో పోతుందా అంటే 37 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 3 టైమ్స్ పోతుంది. 3 7 జార్ ఎంత 21, 3 3 జార్ ఎంత 9 + 2 11, 111 అవుతుంది. సో ఇది 111 ఉంది అంటే సో ఇక్కడ ఖచ్చితంగా 1 × 7 ఎంత 7 యూనిట్ డిజిట్. అంటే ఖచ్చితంగా ఈ B ప్లేస్లో 3 ఉంది, A ప్లేస్లో ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. A ప్లేస్లో 1 ఉంటేనే కదా పాసిబుల్. సో 37 × 1 ఎంత 37, 37 × 3 ఎంత 111. ఓకేనా, సో 37 × 111 మస్ట్ బి ఈక్వల్ టు 4107. పాయింట్ అర్థమైందా. సో ఖచ్చితంగా ఆ పెద్ద నెంబర్ ఏమవుతుంది అంటే మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ 37 × 1 37 × 3 సో 37 × 111 ఈజ్ నథింగ్ బట్ 4107. అర్థమైందా ఎలా తీసుకోవాలో. ఇలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు మీకు టేబుల్స్ రాకపోయినా సరే త్రూ ఆప్షన్ ప్రకారం చూసుకున్నా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా.